హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోషిని వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో సమ్ ఇష్యూస్ వల్ల నేనైతే లైవ్స్ పెట్టట్లేదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే నా వీడియో వచ్చేసి అయితే స్వీట్ రెసిపీ. సో మన తెలంగాణ స్పెషల్, కాకినాడ స్పెషల్ కాజా అంటారు సార్ కదా. సో కాజా అయితే నేను ట్రై చేశాను. మరీ పర్ఫెక్ట్ కాకపోయినా సరే, పర్లేదు, చాలా మంచిగానే వచ్చింది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంటే టేస్ట్ సేమ్, బట్ సైజెస్ వేరు వేరు వచ్చినాయి. సో దయచేసి ఎట్లున్నా కానీ మీరు ఇష్టపడతారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు, ఫస్ట్ అయితే నేను 2 కప్ ఆఫ్ మైదా పిండి అయితే తీసుకున్నాను. 2 కప్ మైదా పిండి తీసుకొని అందులో కాస్త ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. ఘీ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను పిండి. సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. సో చూసారు కదా, పిండి అయితే మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకున్నాను. సో ఇంకో కొంచెం పైన నెయ్యి వేసి మంచిగా స్మూత్గా కలిపి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా మంచిగా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. అయితే 2 కప్ ఆఫ్ పిండికి 2 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మనం. సో వాటర్ వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, వెంటనే కరిగిపోతుంది. సో అది కరిగేదాకా అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. కరిగేదాకా మంచిగా కలిపేసుకొని అయితే అది మంచిగా థిక్ కన్సిస్టెన్సీ, మరీ ఎక్కువ పానకం అంటే గట్టిగా, మరీ ఎక్కువ గట్టిగా రాకుండా, అలానే మరీ ఎక్కువ పలుచగా లేకుండా చూసుకోవాలి, తీగ పాకంలాగా. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకుంటూనే ఉండాలి. సో ఫ్లేవర్ కోసం అయితే నేను ఇలాచీలు యాడ్ చేశాను. ఇలాచీలు కూడా వేసేసుకున్నాను మధ్యలో. సో చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది, షుగర్ అంతా కరిగిపోయింది. ఇక థిక్ కన్సిస్టెన్సీకి అయితే రెడీ అవుతుంది మన సిరప్ అనేది, షుగర్ సిరప్ అనేది. సో ఇట్లా బాయిల్ అవుతుండగానే చూస్తూనే ఉండాలి మనం. మరి వదిలేసి పక్కకు పోయినా కానీ మనకు ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది అర్థం కాదు. సో అక్కడే ఉండి అయితే చూసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, టేస్ట్ మనకి ఇలా చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేశారా ఎప్పుడైనా చెప్పండి. థిక్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను సేమ్ ఇప్పుడు మడత కాజాకి ఎట్లా అయితే సన్నగా చేసుకో. సో మా వంట బండ వచ్చేసి అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నాకు చిన్న చిన్న సైజులు అయితే వచ్చినాయి మడత కాజాలు. అసలు పెద్ద సైజ్ చేద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. ఇక మా బాబు కూడా అప్పుడు వస్తూ ఉండు, ఊకే మధ్యలో వచ్చి కొంచెం నాకు డిస్టర్బ్ చేస్తూ ఉండు. సో అలా నేను ఎక్కువ చేయలేకపోయాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి అండ్ కొంచెం గీ వేసుకొని రాసుకొని అయితే మనం సన్నగా, మంచిగా సన్నగా రావాలి, అసలు పొరలు పొరల్లాగా ఉండాలి. సో సన్నగా చేసుకున్నాక ఇలా అయితే మనము రోల్ చేసుకోవాలి దాన్ని, పిండిని. సో ఆ చపాతీ అనేది రోల్ చేసుకొని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా షేప్ అవుట్ సేమ్ షేప్లలో కట్ చేసుకొని అయితే మనం రొట్టె కోళ్ళతోనైతే ఇట్లా ఒత్తేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్తో ఒత్తేసుకున్నాక ఆ తర్వాత రొట్టె కోళ్ళతోనైతే ఒత్తేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి, అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో చాలామంది వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వరకు అయితే కామెంట్ చేసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తలేరు. కొంచెం ప్లీజ్ చూసి కామెంట్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూస్తున్నారా కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చేసినారా మడత కాజా? ఎప్పుడైనా ఇంటికాడ చేసినారా? మీకు ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, అదైతే అయిపోయింది చేసుకోవడం. సో ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకున్నా. ఫస్ట్ చేసుకునేవి చిన్నగా వచ్చినాయి. సో ఫస్ట్ చేసుకున్నవి ఇవి చిన్నగా వచ్చినాయి, తర్వాత కొంచెం పెద్దగా వచ్చినాయి, ఆ తర్వాత కొంచెం సన్నగా పెద్దగా వచ్చినాయి. సో అంటే ఫస్ట్ టైం కాబట్టి మనం పర్లేదు, సెకండ్ టైం నుంచి మంచిగా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఫస్ట్ చేసుకున్నవి అయితే నేను పాకంలో వేసేసినాను, అదే షుగర్ సిరప్లో అయితే నేను వేసేసుకున్నాను కాజలని.
సో మనకు మంచిగా పొరలు పొరలుగా రావాలంటే మాత్రం ఇంక సన్నగా అంటే చాలా సన్నగా చేసుకోవాలి చపాతీ రోల్ దాన్నైతే. ఎందుకంటే అది ఎంత సన్నగా చేస్తామో అంత పొరలు పొరలు అయితే వస్తుంది మనకు మడత కాజా. సో మా వంట బండ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నాదైతే కొంచెం అట్లా అట్లా వచ్చింది. సో మీరైతే చాలా సన్నగా ట్రై చేయడానికి అయితే చూడండి. సో చూసారు కదా ఫైనల్లీ లుక్ ఇది వచ్చేసి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నాకైతే చాలా ఇంపార్టెంట్ ఛానల్ సపోర్ట్. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరు సపోర్ట్ చేసి లైక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.